మహానాడు తోరణాలు చిచ్చురేపాయా? ఆ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోందా? సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడి రాజకీయాలు వాడిగా వేడిగా సాగుతున్నాయా? ప్రొద్దుటూరు రాజకీయాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు పీక్స్కు చేరాయి. మహానాడు సందర్భంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన టీడీపీ తోరణాలు రాజకీయ విభేదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. కడప, పులివెందుల నియోజకవర్గాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలతో తోరణాలు కట్టడంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల కడప జిల్లాలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కట్టడంతో రాజకీయ వేడి రాజుకుంది. మహానాడు సందర్భంగా టీడీపీ నేతలు అత్యుత్సాహంతో రాజశేఖర రెడ్డి విగ్రహానికే తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి తప్పు చేశారని, దేవుడు కరుణించి మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతల ఇళ్లకు పార్టీ జెండాలు కడతామని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఒక్కడనే నడుచుకుంటూ వెళ్లి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కడతానని ప్రతి సవాల్ విసిరారు. అదే రీతిలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ మాటల యుద్ధం ఎంతవరకు దారితీస్తుందోనని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.